ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. జై తెలుగు తల్లి ఛానల్ ద్వారా వినిపించబడేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరి చెవులను చేరుగాక, వాళ్ళ కళ్ళతో చక్కగా చూసి ఆనందింతురుగాక. ఇది ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికమైనటువంటి విషయాల యందు పవిత్రతను, సామాజిక చైతన్యాన్ని కలిగి ఉండుగాక అని ఆశిస్తూ జై తెలుగు తల్లి యూనిట్ వారికి, వ్యవస్థాపకులకు కూడా అందరికీ కూడా ఆశీస్సులు పలుకుతూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమములు, దైనందిన కృత్యములు, వైద్యము, విద్య, ఆరోగ్యము, భోగము, భాగ్యము, జ్యోతిషము, వాస్తు అనేక అంశాలన్నీ కూడా ఇందులో సమ్మిళితం కావాలి. వాటితో పాటు నృత్యము, సంగీతము, సాహిత్యము, సమస్త కళలు కూడా నిబిడీకృతం కావాలని, వాటి అన్నిటి ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని వ్యక్తిత్వ వికాసాన్ని, మానసిక శారీరక ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులందరూ, ఆధ్యాత్మికవేత్తలు, సైన్స్ తదితర చారిత్రక విషయాన్ని కూడా ఇందులో చొప్పింపజేస్తూ వారి వారి యొక్క నైపుణ్యాలకు తగినట్లుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని, అలాంటివన్నీ కూడా మన ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అనేక దేవాలయములు, అనేక పౌరాణిక ప్రదేశములు, చారిత్రక ప్రదేశములు, పునీతమైనటువంటి సభా సరస్వతి నమస్కారం. రోజుకో చమత్కార పద్యానికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. కవులకి, పండితులకి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయాలి అని ఆశ కలుగుతూ ఉంటుంది. అది సహజం. అయితే ఒకసారి అలా పరిచయం చేయాలనుకునేటప్పుడు అవతల వ్యక్తి అందుకు తగిన స్థాయిలో లేకపోయినట్లయితే మాత్రం ఇబ్బందులు పడతారు. అలాంటి ఇబ్బందులు పడినటువంటి స్థితి మన కాళిదాసు కూడా ఒకసారి వచ్చింది. ఒక చక్కనటువంటి జ్యోతిష పండితుడు, కవిత్వం రాదండి, మరి నేను ఎలాగైనా రాజుగారి దగ్గర కాస్త వెసులుబాటు కల్పించుకున్నట్లయితే నేను జ్యోతిషంలో, స్మార్తంలో, వీటిలో కాస్త నైపుణ్యం ఉంది కనుక నేను వారి దగ్గర ఒప్పించుకొని ఏదో ఒక పారితోషికాన్ని పొందాలనుకుంటున్నాను, మీరు సహకరించాలి అని కాళిదాసు గారికి ఒక నమస్కారం చేశాడు. సరే, కాళిదాసు మనకు అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉండదు. అది కాక సాటి బ్రాహ్మణుడు, ఏం పోయింది, సరే ప్రయత్నం చేద్దామని చెప్పి, నాన్న ఏం అడిగినా సరే నువ్వు శతమానం భవతని ఏదో ఒకటి చెప్పేసి, ఏ జ్యోతిషం వచ్చినా లేకపోతే నీకు స్మార్తం వచ్చినా, వైదికం వచ్చినా, ఏమొచ్చినా సరే నువ్వు అదనంగా ఏం మాట్లాడకుండా నువ్వు ఒక పరిధిలో ఉండిపోయినట్లయితే నేను దాన్ని ఎలాగోలాగా చేసుకుంటాను. సరేనండి అన్నాడు. అంతా మాట్లాడు, మర్నాడు రమ్మన్నాడు. వచ్చాడు. వచ్చేసరికల్లా రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు అతన్ని చూసి చాలా ఆనందించారు. ఆనందించిన తర్వాత ఆశీర్వచనం చేయండి అని కాళిదాసు ఈ బ్రాహ్మణుడితో చెప్పాడు. వెంటనే ఈయన ఓ శతమానం భవతి శతాయు పురుష అంటూ ఓ చిన్న ఆశీర్వచన పరసం చదివేసి త్రిపీడాస్తు అని
ఓ పదం చివరిలో అనేశాడు. త్రిపీడ పరిహారోస్తు అంటే అర్థం వేరు. పోనీ ఏవో 3 పీడలు ఉన్నాయి, చీడలు పీడలు, అలాగ వాళ్ళు ఏదో అర్థం చెప్పుకుని ఉండేవాళ్ళు. కానీ ఏమన్నాడు? త్రిపీఠాస్తు, 3 పీడలు కలుగ్గాక అని చెప్పి అనేసరికల్లా కాళిదాసు కూడా ఒక్క నిమిషం, ఒక క్షణకాలం ఆశ్చర్యపోయి ఏమిటిది ఇలాగనేసాడు. మహారాజేమో ఏమయ్యా ఇతను పండితుడన్నావు, ఈయన త్రిపీడాస్తు అని చెప్పి అన్నాడు. ఇలాంటప్పుడే పండితుడికి కానీ కవికి కానీ అఘటనాఘటన సమర్థుడై ఉండాలి. అవధానాల్లో ఇది ఎక్కువగా మన వాళ్ళు ప్రయోగం చేస్తుంటారు, అఘటనాఘటన సమర్థులుగా. అంతేకాదు ఎప్పుడైనా ఏ పనిలోనైనా అది సంభవించని విషయము సంభవించినట్లయితే, చెప్పకూడని విషయం చెప్పినట్లయితే, అనకూడని పదం అన్నట్లయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే వెంటనే కాళిదాసు అన్నట్ట, మహారాజా మరేం కాదు, 3 పీడలు మీకు కలగాలి అన్నాడు. ఆ 3 పీడల ఉద్దేశం ఏంటంటే, ఆసనే పుత్రపీడాచ బంధుపీడాస్తు చ ప్రభో శయనే భర్తృపీడాస్తు త్రిపీడాస్తు దినే దినే. అసలు ఈ బ్రాహ్మడికి ఆ సంగతే తెలియదు. కానీ అప్పుడు చెప్పాడు, మహారాజా వంశోద్ధారకుడు లేదని మీ శ్రీమతి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. అందుకని ఇతనేమన్నాడు, ఆసనే పుత్రపీడాస్తు అంటే మీకు మీ ఒళ్ళు ఆడుకునేటువంటి చక్కనేటువంటి కొడుకు కావాలి, అంటే మీ శ్రీమతి గారికి కొడుకు పుట్టాలి అనే అర్థాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. బంధుపీడాస్తుచ ప్రభు, బంధువులు అనేటువంటి వాళ్ళు కూడా మీకు తక్కువగా ఉన్నారు కాబట్టి ఆత్మబంధువులు మీకు మీ అత్తవారి తరపున మీకు బంధువులు కావాలి, ఆ బంధుబలగం తక్కువగా ఉంది కాబట్టి బంధుపీడాస్తుచ ప్రభు శయనే భర్తృపీడాస్తు. మీకు కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఆవిడ గారికి సంతానం కావాలి అంటే మీకు ఈ రకమైనటువంటి పీడ కూడా ఉండాలి. ఈ 3 పీడలు కూడా మీకు రోజు సమకూరాలి అని చెప్పి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీకు సంతానం కలగాలని, ఆమె మీతో అన్యోన్యంగా ఉండాలని, మీ చుట్టూ ఎల్లప్పుడూ బంధుబలగాలన్నీ కూడా ఉండాలని త్రిపీడాస్తు దినే దినే అని చెప్పాడండి అని కాళిదాసు చెప్పేసరికల్లా భోజరాజుకి తెలియదని కాదు, తెలిసినా కొందరు ఏం చేస్తారంటే తెలిసినా సరే తెలియనట్టుగా కొంచెం ఉంటారు. ఎందుకు అలా ఉంటారు అంటే అవతల వ్యక్తిని అవమానపరచడం సహజంగా ఇష్టం ఉండదు. అందుకే బ్రాహ్మణుని ఎప్పుడు కూడా అవమానపరచకూడదని శాస్త్రం చెప్తోంది. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా పొరపాటు మాట మాట్లాడు, ఒకవేళ అది మాట్లాడినా సరే అది తప్పు కాదు అంటాడు. అది తప్పు కాదు. అది ఎందుకు తప్పు కాదు అంటే దానికి వేరే అర్థాన్ని భగవంతుడే చెప్తాడు, లేదా ఎవరి చేతనైనా చెప్పిస్తాడు. అదే పరిస్థితి ఇక్కడ కాళిదాసు చేత అమ్మవారి పలికించేసింది. ఎందుకు ఇతనికి మంచి రోజులు వచ్చాయి కనుక రాజదర్శనం లభించింది. రాజదర్శనానికి ముందు కాళిదాసు అభిమానాన్ని చూరగొన్నాడు. ఈ కాళిదాసు అభిమానం ద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయితే మనకి పూర్వకాలంలో ఒకటని వాళ్ళండి, ఏమండి ఈ కొబ్బరికాయ తీసుకోండి అని చెబుదామని, సంస్కృతంలో చెబుదామని వెళ్ళేట ఒక బ్రాహ్మణుడు వెళ్ళి ఈ టెంకాయ పుచ్చుకోండి అనాలి అనుకుని సంస్కృతంలో పర్లు వేసుకుని అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి టెంకాయ పిచ్చుకోండా అన్నట్ట. ఇవి దీనికేమీ ఎవరు సమర్థించలేదు. కానీ మన వాడి తాలూకు అమాయకత్వానికి, మన సంస్కృతం రాకపోవడం వల్ల తెలుగు పదాలను కూడా గాభరాలో కొందరు అలా కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అంచేత
ఇలాగా అఘటనాఘటన సమర్థులు అవుతారు. అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి. కవిత్వం అంటే సామాన్యం కాదు, పాండిత్యం అంటే సామాన్యం కాదు. పుస్తకాలు చదివినంత మాత్రాన పండితులమైపోము, పుస్తకాలు చదివినంత మాత్రాన కవులమైపోము. దానికి ఒక మంచి అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకు అనుగ్రహం ఉండాలి. అట్లాంటి అనుగ్రహం పొందినటువంటి వాడు కాళిదాసు కనుక, అలాగే ఈ బ్రాహ్మణుడు కూడా నిత్యము తన స్మార్త నిత్యకర్మ అనుష్ఠానములు ఏవైతే ఉంటాయో ఆ నిత్యకర్మ నిత్య నైమిత్తిక కర్మలను చేసిన వాడు గనక ఈ భగవంతుడు ఇతనికి సహాయం చేశాడు. కాళిదాసు ఎంత సమర్థించాడు అనేటువంటి దానికి ఇది సరిపోతుంది. వెంటనే మామూలే, రాజసత్కారం మామూలే. రాజుగారికి ఇవ్వాలనిపిస్తే ఎటువంటి వాడికైనా ఏదైనా ఇవ్వగలడు, ఇవ్వకూడదనిపిస్తే ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోగలడు. మళ్ళీ ఒకసారి ఆ శ్లోకాన్ని, ఆ పద్యాన్ని విందాం. ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచు చ ప్రభో శయనే భర్తృపీడాచ త్రిపీడాసు దినే దినే. మీరు ఈ శ్లోకాలన్నీ కంఠస్థం చేయించండి. అందుకే మీకోసం నేను ఆ శ్లోకాలు రాసి కూడా పెడుతున్నాను ఈ మధ్య. ఎందుకంటే నేను నోటితో చెప్పేస్తే మీరు వినేసి రాసుకోలేకపోతారు. కాబట్టి ఇందులో రాస్తున్నాం. కాబట్టి ఆ శ్లోకాలని రాయండి. రాస్తే అది ఒక పెద్ద పుస్తకంలో తయారవుతుంది. మీ పిల్లలకి మీరు ఇవ్వచ్చు. నేను చెప్పానని కాదు, మీరు ఇవన్నీ సేకరణ చేయడం అనేటువంటిది ఒక చక్కనైనటువంటిది. ఇవన్నీ సేకరించి పెట్టండి. శతశ్లోకైన పండిత అంటాడు. 100 శ్లోకాలు వస్తే పండితుడు అవుతాడు. ఎందువల్ల అవుతాడంటే 100 శ్లోకాల్లో వచ్చినటువంటి పదజాలం ఎంత ఉండిపోతుంది తెలుసా అండి? అంత పదజాలం వాడి దగ్గర తయారయ్యేసరికి. అందుకే పూర్వకాలంలో వేద మంత్రాలు రాకపోయినా స్తోత్రాలతోనే మనం భగవంతుని పూజ చేయడం జరిగేది. అలా పూజ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ స్తోత్రాల్లో ఉండేటువంటి ఆ అక్షరములు, అమంత్రం అక్షరం నాస్తి అన్న ప్రకారంగా మంత్రం కానిది అక్షరం లేదు కదా. అట్లాంటి అక్షరాలన్నీ పలకడం వల్ల అవే మంత్రాలుగా భాషించి అందరినీ సంతృప్తిపరిచి ఆ హాయి ఆనందాన్ని ఇచ్చేవి. కాబట్టి మళ్ళీ ఆ రకమైనటువంటి వ్యవస్థ రావాలంటే మన సంస్కృతాన్ని, సంస్కృత శ్లోకాల్ని, మన సంస్కృతిని మనం కాపాడే వాళ్ళం కావాలి. అందుకు పిల్లలకి నేర్పండి. శుభం భూయాత్. స్వస్తి. ఉన్నాయని మీరు అంటారు, నాకు ఆ సంగతి తెలుసు. అని దీనికి ఇలాంటివి చెప్పాలి అంటే కొంచెం మన చరిత్రలోకి వెళ్ళాలి. కొన్ని వేల సంవత్సరాల పాటు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు యావత్ ప్రపంచము విస్తరించాయి. అంతేకాదు ఈ భాషకి ఇంకో పేరు కూడా ఉంది, దేవభాష. ఇది ఇక్కడిది కాదు కదా, దేవలోకం నుంచి వచ్చినటువంటి భాష కదా. అంచేత దేవతలకు ఇష్టమైనటువంటి భాష కదా. అదెలా మీరు చెప్తారంటే మనం ఏ మంత్రం చదివినా సంస్కృతంలోనే వస్తుంది. ఆ మంత్రాల్లో అలా పిలిస్తే దేవతలు వస్తారనేటువంటిది నాటి నుంచి నేటి వరకు కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నాం. కాబట్టి ఈ భాష దేవభాష. దేవనాగరి లిపి అని కూడా, నాగరి లిపి అని, దేవనాగరి లిపి అని దీనికి పేరు. దేవభాష అనేటువంటిది కూడా గీర్వాణ భాష అంటాం. అంచేత అట్లాంటి ఈ భాష అనేక వేల సంవత్సరాలు ప్రాచుర్యం పొందింది కనుక దాంట్లో ఎక్కువ చమత్కారాలు దొరుకుతాయి. ఎందుకు? వాళ్ళకి అదొక ప్రవృత్తిగా మారిపోయింది, అది వృత్తి కాదు. అప్పుడేంటంటే హాయిగా ఆనందంగా రాజులు రాజ్య పరిపాలనలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఎవరి కవిత్వం రాయాలన్నా హాయిగా ఆనందంగా రాసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది? మనకి సుమారుగా 11వ శతాబ్దంలోకి వచ్చేసరికల్లా తెలుగు ప్రాచుర్యం పెరిగింది అనుకుందాం. నన్నయ్య గారి దగ్గర నుంచి ఒక 500-600 సంవత్సరాల వరకు కూడా తెలుగు అనేక రకాలైనటువంటి మార్పులు పొందుకుంటూ వచ్చిన తర్వాత చమత్కార పద్యాలు కొన్ని ఏర్పడ్డాయి. బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఒక 200-300 సంవత్సరాల పాటు సుమారుగా ఇతర భాషా ప్రభావాలు, ఇతర దేశస్తుల యొక్క ప్రభావాలు పడడం వల్ల మనకు ఉండేటువంటి తెలుగు సంస్కృతి అంతా కూడా పోయింది. తెలుగు భాషకు కూడా మరి ఈనాడైతే ఇంకా దారుణంగా తయారైంది. ఎవరో ఆశపడి దాని మీద దృష్టి పెట్టుకుని దానికోసం పోరాడి దానికోసం తప్పించినటువంటి వాళ్ళు ఈ తెలుగు కోసం తాపత్రయపడుతున్నారు. మరి ఇన్ని బాధలు భాష కోసమే పడుతుంటే చమత్కార పద్యాలను ఎక్కడి నుంచి సృష్టిస్తారు? సరే, అవధానాలు ఇప్పటికీ లేవని నేను అనట్లేదు. కానీ దీనికి కావలసినంత స్థితి
ఉన్నత స్థితి రాలేదు కనుక దాంట్లో కొత్త ప్రయోగాలు చేయడానికి కానీ కొత్త రకాలైనటువంటి చమత్కార పద్యాలు చెప్పడానికి కానీ తెలుగు కవులకి అంత పోషణ లభించలేదు. శక్తి లేదని మాత్రం నేను అన్నాను. శక్తి ఉంది, అవకాశం ఇస్తే ప్రతి ఒక్కళ్ళు చేయగలరు. దాన్ని పోషించేటువంటి వాళ్ళు, దాన్ని ఆదరించేటువంటి వాళ్ళు తగ్గిపోయారని మాత్రం నేను అంటున్నాను. ఈ మధ్యకాలంలో వచన కవిత్వం అని ఇంకో రకమైనటువంటి కవిత్వాలని ప్రారంభం అయిన తర్వాత దీనికి ఇంకా ఇంకా నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి తెలుగులో తక్కువగా నేను చెప్పగలుగుతున్నాను, సంస్కృతంలో ఎక్కువ చెప్తున్నాను అంటే కారణం ఇదే, మరింకేం కాదు. అయితే ఇవి రావాలని మాత్రం నాకు ఎప్పుడూ కోరికగా ఉంది. ఆ పని అందరూ చేయగలరు అంటే చేయలేం. ఒకటో రెండో ప్రయోగాలు చేయగలుగుతాం. ఆ మధ్య మీకు ఒకటి రెండు నేను చెప్పుకున్నాను. అంతేగాని మనం ఎక్కువగా మనం ఒక్కరు చేసినటువంటిది కాదు. ఒక్క కాలంలో ఒక రకమైనటువంటివి చేస్తే వాటి తాలూకా విలువలు కూడా పోతాయి. అనేక మంది అనేక రకాలైనటువంటి భావాలు ఉంటాయి. ఆ భావాలన్నీ కూడా ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. అందుకని ఇవాళ ఒక సంస్కృత పద్యాన్ని మనం శ్లోకాన్ని చూద్దాం. మహాకవి కాళిదాస్ అంటేనే మనకి ఒళ్ళు గగురుపాడుతుంది. మీకేమో కానీ నాకైతే మాత్రం కాళిదాసు తలుచుకునేసరికల్లా ఒక్కసారిగా ఒక ఆనందం ఉప్పొంగిపోతుంది అనమాట. రోమాంచం ఏర్పడిపోతూ ఉంటుంది. కాళిదాసు అనేసరికల్లా వెంటనే కాళిదాసు పక్కనే భోజరాజు గారే గుర్తొస్తారు. ఎందుకు మరి అలా కవి పండితుల్ని పోషించి మహానుభావులు ఉండేవారు ఎవరయ్యా అంటే భోజరాజు గారే ఉండేవారు. కాళిదాసు గారు ఆ సభలోని వేద పండితులందరూ కూడా వేదంతో అందరూ ఆశీర్వదించారు. మరి కాళిదాసు లాంటి వాళ్ళు ఏం చేస్తారు పండితులు, మరి వాళ్ళ దగ్గర ఉన్న సంస్కృతమే కదా. ఆ సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటి ఇవాళ మనం విందాం. దానివల్ల మనం ఒక ఆనందాన్ని, తృప్తిని పొందుదాం. అంటే సంస్కృతం ఆశీర్వదించడానికి కూడా అద్భుతమైనటువంటి శ్లోకాల్ని రచించింది. మహానుభావుల నోట్లో పడిన తర్వాత, వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళ గంటల్లోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళ కళల్లోకి వెళ్ళిన తర్వాత అత్యద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటాయి. వేద మంత్రాలంతటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అట్లాంటి ఒక శ్లోకాన్ని, అద్భుతమైనటువంటి శ్లోకాన్ని విందాం. నా విజ్ఞప్తి ఎప్పుడు కూడా మీకు ఒకటే, ఏమిటి, ఈ శ్లోకాలన్నీ చదివించండి పిల్లల చేత. నేను అందుకే మీకోసం రాసి పెడుతున్నాను. అదేం గొప్ప కోసం నేను చెప్పట్లేదు. రాసి ఎందుకు పెడుతున్నావు అంటే నేను చెప్పేశాను. ఇది మీరు రాసుకోవాలంటే చాలా కష్టం, ఎక్కడా ప్రింట్గా దొరకవు. వీలైతే ప్రయత్నం చేద్దాం. మన జై తెలుగు తల్లి టీవీ ద్వారా జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఒక దగ్గరికి తెచ్చి ఆ పేరుతోనే ఓ పుస్తకం లాగా వేద్దాం. ఏం పోయింది, ప్రయత్నం చేద్దాం. కానీ ఆ ప్రయత్నానికి ముందు మీరు ఓ 100 రోజులు ఆగే వరకు కంటే, మరి 100 అయితే కనుక నేను వేయగలను, లేకపోతే మన వాళ్ళు వేయగలరు. మరి ఇంతవరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకు? మనం ఈ శ్లోకాలన్నీ, ఈ పద్యాలన్నింటినీ కూడా రాస్తున్నాం కనుక చూసి అలా మీరు రాసుకున్నట్లయితే, పిల్లలకి నేర్పినట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రసూనం అనేటువంటిది వాళ్ళలో వికసిస్తుంది. వాళ్ళలో జ్ఞానం వికసిస్తే మరి మనం ఆనందాన్ని పొందగలుగుతాం. సరే, ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. కాళిదాసు గారు చెప్పినటువంటి శ్లోకం ఎలాంటిది? యావత్తోయధరా ధరధరా ధారాధర శ్రీధరా యావచ్చారు చారు చారు చమరం చామీకరం చామరం యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే తావద్భో భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో తావద్భో భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో. హే భోజరాజ మహా చక్రవర్తి, నువ్వు ఇలా ఉండాలయ్యా అన్నట్టు సభ అంతా. మరి ఎందుకంటే ఆనాడు అందరూ సంస్కృత పండితులే, అందరికీ సంస్కృతం వచ్చును, అవతల వేదం వాళ్ళకి సంస్కృతం వచ్చును, పండిత పామర జనులు అందరికీ కూడా సంస్కృతంలోనే మాట్లాడేవాళ్ళు కనుక అద్భుతం అంటే అద్భుతం అనేసారు. కానీ ఈ కాలంలో మనం చెప్పుకోవాలి కదా, అది కాక వేదానికంటే అర్థం ఎవరు చెప్పరు, కానీ సంస్కృతానికి అర్థం చెప్పాలి. ఎందుకంటే సభలో కొన్ని ప్రక్రియలు అద్భుతమైనటువంటి విషయాన్ని సంతరించుకుంటాయి. ఎందుకు చెప్పుకోవాలో కూడా అంటున్నాను నేను. ఇక్కడ ధరా ధరధర ధారాధర శ్రీధర, అలాగే చారుచ చారు చారు చమరం చామీకరం చామరం రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే భో భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో అనేటువంటి పదాలు, అనేక పదాలు పునరుక్తి అనేటువంటివి జరిగాయి. పునరుక్తి అనేసరికి ఏదో సరదా కోసం వేసాడురా అన్నట్టుగా అనుకుంటాం మనం. పద పునరుక్తి ఉండొచ్చు కానీ అర్థ పునరుక్తి లేదు. అంటే అర్థం ఇక్కడ సాధించబడింది అంటే అర్థం సాధించబడింది అంటే అర్థం లేదా అని మీరు అనుకోక్కర్లే. ఆ అర్థాల తాలూకా విరుపులలో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపులే వీటికి అందాన్ని తీసుకొస్తాయి.
ఒక అక్షరం అనేక పర్యాయాలు ప్రయోగింపబడితే దానికి అర్థం మనం చెప్పుకున్నాం కదా. ఒక అక్షరంతో 2 అక్షరాలతో కూడా మనం శ్లోకాలు చెప్పుకున్నాం. అంతేకాదు ఒక రకంగా ఒక అర్థము, ఇంకో రకంగా ఇంకో అర్థము, 2 రకాలుగా ద్వ్యర్థి అనేటువంటి భావాలతో కూడా కొన్ని శ్లోకాలు మీకు మన జై తెలుగు తల్లి టీవీ ద్వారా చెప్పుకున్నాను నేను. అయితే ఇవన్నీ ఏం చెప్పానంటే నా గొప్పతనం కాదు, ఇవన్నీ రాయబడి ఉన్నాయి, మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఆ ఒక్క పని నేను చేశాను. అయితే ఈ శ్లోకం తాలూకా అర్థం చూద్దాం. యావత్తోయ ధరా ధరా ధర ధరా ధరా ధర శ్రీధర. శ్రీ అంటే సంపదలను, ధర ధరించినటువంటి వాడ, శ్రీధర అంటే ఓ భోజరాజు కవి, ఓ శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి ఆయన్ని సంబోధించి ఈయనకి ఆశీర్వచనించినట్టు అవ్వచ్చు, ఏం పర్వాలేదు. యావత్తోయధర, యావత్తు ఎంతవరకైతే, తోయధర, తోయధరము అంటే ఖచ్చితంగా మనం మేఘాలు అని అనుకుంటాం, కానీ మేఘాలు కావు. ఇక్కడ తోయధర అంటే సముద్రము అని అర్థం. తోయం అంటే నీరు, నీటిని ధరించేటువంటి సముద్రం ఇక్కడ. ధర ధర, ధర అంటే భూమి, ధర ధరించినటువంటిది, భూమిని ధరించేటువంటిది పర్వతములు. సముద్రములు ఏవేవి? లవణ ఇట్టు సురా సర్పి దధిక్షీర జలాన్నవహ అని 7 సముద్రములు, 7 పర్వతములు, సప్తకుల పర్వతములు. హిమవత్ ఉదయాద్రి హస్తాద్రి వింధ్య కుల పర్వతై అని చెప్పేసి అంటాడు. మనకి 7 పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు 7 కూడా ఉన్నంత వరకు కూడా, అలాగే ధర అంటే ఈ భూమి, ఈ భూమి ఒకటి కాదండి, ఇది 14 భువనములు ఉన్నాయి ఇక్కడ మనకి. అతల వితల సుతల ప్రతల రసాతల తలాతల మహాతల సుప్త పాతాళములు 7 ఉండగా, ఊర్ధ్వలోకములు 7, భూలోక భువర్లోక శబరిలోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములు. ఈ ఇన్ని 14 భువనముల్లో మధ్యలో ఉండేటువంటిది పైనుండి 7వది, క్రింద నుంచి 8వది అయినటువంటిది మన భూమి. ఈ భూమి లేకపోతే అసలు దేవతలకు ఆహుతులే లేవు. ఈ మాట అనడం సాహసమేం కాదు, ఇది ఉన్నమాటే, నేను ఒక్కడనే అన్నమాట కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట అంటాడు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మానవులు నివసించే లోకం ఏదైనా ఉంది అంటే అది భూలోకమే. దేవతలకు ఆహుతులు కావాలి అంటే ఈ భూలోకంలోకి యజ్ఞయాగాది క్రతువులు జరపాల్సిందే. అంటే కర్మ జరపాల్సినటువంటిది, కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటిది, కర్మని సంపూర్ణంగా నిలబెట్టినటువంటిది లోకం ఏదైనా ఉంది అంటే అది భూలోకమే. కాబట్టి ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు శ్రీధర, నువ్వు అంతవరకు కూడా హాయిగా ఆనందంగా ఉందువుగాక. రెండవది, యావచ్చారు చారు చారు చమరం చామీకరం చామరం. చామీకరం అంటే బంగారం, చామీకరం చ ఆమరం. ఆమరం అంటే అక్కడ దేవతలకు ఆధారమైనటువంటి మేరు పర్వతం. దేవతలందరూ ఎక్కడ ఉంటారు? మేరు శిఖరం అని మేరు పర్వతం. అందుకే యంత్రాదుల్లో కూడా మేరు అని చెప్పేసి అంటాం. ఆ యంత్రం ఈ మాదిరిగా పైకి వచ్చేసరికి అక్కడ మేరు అనేటువంటిది అంటాం. అలాగే మనకు కూడా మన వెన్నెముకకి మేరుదండం అని పేరు. ఆ మేరుదండం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో, అలాగే మేరు పర్వతం ఎలాగైతే ఉంటుందో దేవతలకు ఆధారమైనటువంటిది, అలాగే యావతు ఎంతవరకైతే, చారు ప్రకాశము, చారు చారు చమరం చామీకరం చామరం. ఈ చామరములు అనేటువంటివి చమరీ మృగములు. చమరీ మృగములు కూడా ఎక్కడ ఉంటాయి? పర్వత పంక్తుల్లోనే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉండవు. చమరీ మృగాలు అనేటువంటివి ఎక్కడ కూడా వింధ్య సాత్పురాది పర్వతాల్లో ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ప్రకాశమానమైనటువంటి, నీకు తెల్లనైనటువంటి, కీర్తిని కలిగించేటువంటి చామరముల కోసం ఉపయోగపడేటువంటి చమరీ మృగములు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతములు బంగారముతో నిర్మించబడినటువంటి మేరు పర్వతంలో, అక్కడ దేవతలకు మూలమైనటువంటిది ఆ మేరు పర్వతం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు. అలాగే నీకు ఈ శావలన్నీ కూడా ఉండాలి. చామరం, ఛత్రము, చామరం అనేటువంటిది ఎప్పుడు అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఛత్రమాచ్ఛాదయామి చామరేణ విజయామి అని అంటాం కదా, అలాగే నీకు ఈ శావలన్నీ కూడా అంతవరకు ఉండాలి. యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే. యావత్తు ఎంతవరకైతే, రావణ రామ రామరమణం రమణీయమైనటువంటి రామకథా గానం ఎంతవరకైతే వినిపిస్తూ ఉంటుందో, తావతు అంతవరకు భో విభో, ఓ మహారాజా, ఓ భోజ మహారాజా, ఓ శ్రీధర అని అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు అధ్యాహారము. అలా తెచ్చుకొని భువి భోగ భోగ భువనం భోగాయ భూయాతు.
ఈ భోగమును అనుభవించడానికి నిర్మితమైనటువంటి లేదా సృష్టింపబడినటువంటి ఈ భూలోకమునందు భోగములన్నీ కూడా నీకు అన్ని అష్టైశ్వర్యములు సకల నీకు ఇక్కడ కలగాలి. భూయాత్ అగుగాక. అద్భుతమైనటువంటి చెప్పాడు. మొదటి అన్నాం ఇందులో శబ్దాలంకారాలు ప్రయోగించాడు. అర్ధఉక్తి ఉంది, అర్ధ పునరుక్తి లేదు. అర్ధఉక్తి ఉంది, అర్ధ పునరుక్తి లేదు. కానీ పద పునరుక్తి ఉంటుంది. పద పునరుక్తి లేకపోతే అందమే లేదు. ఒకే పదం అనేక సార్లు ప్రయోగించాడు అంటే వేదంలో కూడా పద పునరుక్తి ఉంది. కానీ దానికి ఉండే అర్థం వేరు, దీనికి ఉండే అర్థం వేరు. దానికి ఉండే ప్రయోజనం వేరు, దీనికి ఉండే ప్రయోజనం వేరు. అంచేత ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలని మళ్ళీ మళ్ళీ ఎందుకు నేర్చుకోమంటున్నాము? ప్రతి అక్షరము ఒక మంత్రమే, అమంత్రమక్షరం నాస్తి. చేత పిల్లలందరికీ కూడా వీటిని చక్కగా నేర్పి మీరు కూడా వీటిని చక్కగా పలికి మళ్ళీ మన ఏదైతే సంస్కృతి మనకు ఉందో ఆ సంస్కృతిని మళ్ళీ మనం పొందాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగు భాష అంతకంతకి తగ్గిపోతుంది. సంస్కృతాన్ని ఎప్పుడైతే మనం పోషిస్తామో మన సంస్కృతి పోషింపబడుతుంది, తద్వారా తెలుగు కూడా పోషింపబడుతుంది.